హలో అందరికీ. ఆదివారం వస్తే సెలవేమో కానీ ఆ రోజు ఎక్కువ పని ఉంటుంది. ఇదిగోండి మా ఇంట్లో టిఫిన్ వచ్చి పాయా సూప్ అండ్ చపాతి. ఆ పాయా సూప్ కోసం కావాల్సినవి ఏంటంటే ఆ పాయ అంటే గేరకాళ్ళు, ముందుగా గేరకాళ్ళు వాటిని ఆ గేరకాల్లో కొంచెం రాక్ సాల్ట్, పసుపు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ గేరకాలను కాల్చుంటారు కదా, మసిలాగా ఉంటుంది, అందుకనే దాన్ని ఆ స్టీల్ పీస్తో క్లీన్ చేస్తున్నాను. ఆ విధంగా మనం అన్ని పీసులని క్లీన్ చేసుకోవాలి. మీరు ఈ సండే ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి. మాకు ఆఫ్టర్నూన్కి లంచ్కి మటుకు మటన్ తెచ్చున్నారు. మటన్ అంటే గోంగూర మటన్. సో మీరు ఈ ఆదివారం టిఫిన్కి లంచ్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. సో అలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ వీడియో మా పాప తీసిందండి. తనే అలా చెప్పమంది, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమంది, అందుకే అలా చెప్తున్నా. సో అవి గేరకాళ్ళు నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కుక్కర్లో చేస్తామన్నమాట. ఆ కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్, పక్కాగా నేను చెప్పిన కొలతలతో ఫాలో అవ్వండి. మీకు కర్రీ బాగొస్తుంది, సూప్ టేస్టీగా వస్తుంది. సో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర, బిర్యానీ ఆకు, సో ఇంకా బిర్యానీ ఆకు తర్వాత కొంచెం సోంపు వేసానండి. సోంపు వేసి కొంచెం మంచి టేస్ట్ కొంచెం యాడ్ అవుతుంది, అందుకే సోంపు కూడా వేసాను. నెక్స్ట్ ఆనియన్స్ వచ్చి 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత అది 4 గ్రీన్ చిల్లీస్ బాగా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలండి. కొంచెం మీరు ఉప్పు వేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఆ గేరకాలను అందులో వేసేస్తాము. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం, ఆనియన్స్ త్వరగా మగ్గిపోతుందని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ 4 గేరకాళ్ళకి ఇది క్వాంటిటీ అన్నమాట. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న గేరకాలను అందులో వేయాలి. వేసి బాగా ఫ్రై చేయాలి. అందులోనే కొంచెం పసుపు, 1/4 టీ స్పూన్ పసుపు, అండ్ కారం వచ్చి 2 టేబుల్ స్పూన్లు, లేకపోతే మీ కారం ఎక్కువ కావాలంటే 2.5 టేబుల్ స్పూన్లు వేసుకుంటే చాలు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలా చేతితో వేసాను, మీరు స్పూన్తో వేసుకోండి. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్. అండ్ కొంచెం స్పైసీగా ఉండాలండి. పాయా సూప్ అంటే కొంచెం స్పైసీగా ఉంటే మన టేస్ట్ ఉంటుంది, అందుకే మిరియాల పౌడర్ కూడా వేసాను 1 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత టమోటాస్, కొత్తిమీర వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. నూనెలో కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోయాలి. అలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ గ్లాస్తో మీకు కొంచెం థిక్గా రావాలంటే 2 గ్లాసెస్, కొంచెం పల్చగా మాకు పల్చగా ఉంటే చాలు అంటే ఒక 3 గ్లాసెస్ వాటర్ వేస్తే బాగుంటుంది, బాగా కుక్ అవుతుంది. విజిల్స్ వచ్చి 8 to 10 విజిల్స్ అండి. 10 విజిల్స్ వస్తే బాగా కుక్ అవుతుంది. 10 విజిల్స్ రావాలండి. 10 విజిల్స్. మా పాప బాగా వీడియో తీసింది. పక్కన నేను చపాతీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అండి. చపాతీ కాలుస్తున్నాను. చపాతీ పాయాసం బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే.
కర్రీ కొంచెం విజిల్స్ పోయి ఇప్పుడు పాయా సూప్ తర్వాత ఓపెన్ చేసేటప్పుడు నేను వీడియో మిస్ అయిపోయినాను. సో మా పాప చెప్తుంది సూపర్ అని. వేడి వేడి పాయా సూప్ అండ్ చపాతీ. మీరు ఈ సండే ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంతే వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.